శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 76వ సర్గము. శ్రీరాముడు వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టుట, వైష్ణవ తేజము ఆయనను చేరుట, అతని బాణప్రయోగముతో పరశురాముని పుణ్యరాశులు నశించుట, పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోవుట. శ్రుత్వాచ జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా గౌరవాద్యం త్రితకథః పితూరామం అధాబ్రవీత్. దశరథరాముడు తన తండ్రి ఎడగల భక్తి గౌరవముల కారణముగా ఇంతవరకును ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను. కానీ ఇప్పుడు పరశురాముని పలుకులను విన్న మీదట ఆయనతో క్లుప్తముగా ఇట్లు వచించెను. శృతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ అనురుంధ్యా మహే బ్రహ్మన్ పితురా నృణ్యమాస్థితః. బ్రహ్మర్షివైన ఓ పరశురామ, నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునిపై పగదీర్చుకొనుటకై నీవు ఆయనను వధించి 21 మారులు దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయమును నేను వినియుంటిని. ఒక వీరుడు చేయదగిన పనినే నీవు చేసితివి, అందులకు నిన్ను మెచ్చుకొనుచున్నాను. వీర్యహీనమివాసక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజః పశ్యమేద్య పరాక్రమం. ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనం శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘు పరాక్రమః. ఆరోప్య సధను రామః శరం సజ్జం చకారః. జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధో బ్రవీద్వచః. ఓ భార్గవ, నన్ను నీవు పరాక్రమము లేనివానినిగాను క్షత్రియ ధర్మము ప్రకారము ధనుస్సు నెక్కుపెట్టుట, యుద్ధము చేయుట మున్నగు విషయములయందు అశక్తునిగాను భావించి అవమానించితివి. దీనిని నేను ఒప్పుకొనను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమమును చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతుల నుండి ధనుర్బాణములను గ్రహించెను. వాటితో పాటు ఆయనలోని వైష్ణవీ శక్తిని కూడా తనలో చేర్చుకొనెను. పిమ్మట శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించెను. మరియు ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవరాముడితో ఇట్లు పలికెను.
బ్రాహ్మణోసీతి పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ తస్మాచ్చక్తో నతే రామ మోక్తుం ప్రాణహరం శరం ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్ లోకాన ప్రతిమాన్ వాతే హనిష్యామి యదిచ్ఛసి నహ్యయం వైష్ణవో దివ్య శరః పరపురంజయ మోగ పతతి వీర్యేన బలదర్ప వినాశనః. నీవు బ్రాహ్మణుడవైనందున నాకు పూజ్యుడవు. మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రునకు సోదరియగు సత్యవతికి పౌత్రుడవు కనుక ఈ శరముతో నీ ప్రాణములను తీయుటకు నేను వెనుకాడుచున్నాను. ఓ పరశురామ, ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు క్షణములో చేరగల గమన శక్తి పాదగతి నీకు కలదు. తపోబలముచే సాధించుకొనిన సాటిలేని పుణ్యలోకములు పుణ్యరాశులు నీకు గలవు. ఈ బాణప్రయోగముతో నీ పాదగతిని తొలగింపుమందువా లేక నీ పుణ్యరాశులను నశింపజేయుమందువా తెలుపుము. నీవు కోరిన రీతిగా చేసేదను. ఏలనన ఈ వైష్ణవ బాణము దివ్యమైనది, శత్రుపురములను రూపుమాపునది, శత్రుపక్షమునందలి వీరుల యొక్క బల గర్వములను అణచివేయునది. అట్టి ఈ బాణప్రయోగము వ్యర్థము కారాదు. నరాయుధధరం వరాయుధధరం రామం ద్రష్టుం సర్షి గణాసురాః పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సంఘసః గంధర్వాప్సరశ్చైవ సిద్ధచారణ కిన్నరా యక్ష రాక్షస నాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతం. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణములను ధరించి ఉన్న శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులు గుంపులుగా విచ్చేసిరి. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారు ఆ అత్యద్భుత దృశ్యమును గాంచుటకై అచటికి చేరిరి. జడీకృతే తదా లోకే రామే వరధనుర్ధరే నిర్వీర్యో జామదగ్న్యోసౌ రామో రామముదైక్షత తేజోభిహతవీర్యత్వాత్ జామదగ్న్యో జడీకృతః రామం కమలపత్రాక్షం మందమువాచః. శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణములను ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్ధమాయెను. భార్గవరాముడు వైష్ణవ తేజమును కోల్పోయెను. పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముని చూచెను. పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోగా నిశ్చేష్టుడై రాజీవలోచనుడగు శ్రీరామునితో తిన్నగా ఇట్లనెను. తతః పరశురామస్య దేహా నిర్గత్య వైష్ణవం పశ్యతాం సర్వదేవానాం తేజో రామముపావిశత్. పిమ్మట దేవతలు అందరూ చూచుచుండగా వైష్ణవ దివ్య తేజము పరశురాముని దేహము నుండి రఘురామునిలో ప్రవేశించెను. తావు భావపి పరస్పర స్థితౌ వర్ధమాన పరిహీన తేజసౌ పశ్యతి స్మ జనతా దినాత్యయే పార్వణౌ శశి దివాకరావివ. కాళిదాస రఘువంశము నుండి. శ్రీరాముడు పరశురాముడు ఎదురెదురుగా ఉండిరి. అప్పుడు శ్రీరాముని తేజస్సు వృద్ధి చెందుచుండగా ఆయన మోము కలకలలాడెను. పరశురాముని ముఖము నిస్తేజమై వెలవెలబోయెను. ఈ దృశ్యము లోకమునకు నిండు పున్నమ నాటి సంధ్యా సమయమున ఉదయించుచున్న చంద్రుని శోభలను అస్తమించుచు నిస్తేజమగుచున్న సూర్యకాంతులను స్ఫురింపజేయుచుండెను. నేడును ఇట్టి దృశ్యమును కన్యాకుమారి తీరమున గాంచవచ్చును. కాశ్యపాయ మయా దత్త యదా పూర్వం వసుంధరా విషయే మేన వస్తవ్యం ఇతి మాం కాశ్యపోబ్రవీత్. సోహం గురువచః కుర్వన్ పృథివ్యాం నవసే నిశాం కృతా ప్రతిజ్ఞా కాకుత్స కృతా భూః కాశ్యపస్య హి తదిమాం త్వం గతిం వీరహంతుం నార్హసి రాఘవ మనోజవం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసామయ జహితాన్ సరముఖ్యేన మాభూత్ కాలస్య పర్యయః. పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యప మహర్షికి సమర్పించితిని. అప్పుడు ఆ మహాముని ఇక నీవు నా దేశమున ఉండదగదు అని నన్ను ఆదేశించెను. అంతట నేను నా గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ప్రదేశమునందు ఏమాత్రము నివసింపను అని ప్రతిజ్ఞ చేసి తిని. ఓ వీరా రాఘవ, అందువలన నీవు నా గమనశక్తిని మాత్రము తొలగింపవలదు.
నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మనోవేగముతో ఇప్పుడే వెళ్ళెదను. కనుక రామ, నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకములను పుణ్యరాశులను అన్నింటినీ నీ శరప్రయోగముతో నశింపజేయము. ఇక ఏమాత్రము జాగు చేయవలదు. అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప. ఓ పరంతప, ఈ మహాధనుస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించి తిని, నీకు మంగళమగుగాక. ఏతే సురగణా సర్వే నిరీక్షంతే సమాగతాః త్వామ ప్రతిమ కర్మాణం ద్వంద్వమాహవే. రణరంగమున అసహాయ సూర్యుడవు, అద్భుత లీలామహితుడవు అయిన నిన్ను ఇచ్చటికి విచ్చేసిన ఈ దేవతలందరూ పరమాశ్చర్యముతో దర్శించుచున్నారు. నచేయం మమ కాకుత్స వ్రీడా భవితుమర్హతి త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః శరమ ప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత శరమోక్షే గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం. ఓ కాకుత్స, ముల్లోకములకును ప్రభుడవైన నీ చేతిలో ఓటమి పాలగుట నాకేమాత్రము లజ్జాకరము కాదు. సచ్చరిత్రుడవైన ఓ రామ, తిరుగులేని నీ బాణమును ప్రయోగింపుము. నేను పర్వతోత్తమమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళెదను. తథా బ్రువతి రామేతు జామదగ్నే ప్రతాపవాన్ రామో దాశరథి శ్రీమాన్ చిక్షేప శరముత్తమం స హతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాంస్తపసార్జితాన్ జామదగ్నో జగామాసు మహేంద్రం పర్వతోత్తమం. జమదగ్ని సుతుడైన పరశురాముడు ఇట్లు పలుకగా పరాక్రమశాలియు సర్వశుభలక్షణ సంపన్నుడును అయిన దశరథరాముడు ఆ మహాశరమును ప్రయోగించెను. తీవ్రమైన తపస్సుచే తాను సంపాదించుకొనిన పుణ్యరాశులు అన్నీను శ్రీరాముని బాణప్రయోగముచే నశించిపోవుటను చూచి వెంటనే పరశురాముడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర శైలమునకు వెళ్ళెను. తతో వితిమిరాస్సర్వ దిశశ్చోపదిశస్తదా సురా సర్షిగణా రామం ప్రశసం సురదాయుధం. అనంతరము 8 దిక్కుల యందును అలుముకొనిన చీకట్లు తొలగిపోయెను. ఆయుధమును ధరించిన శ్రీరాముని దేవతలను ఋషులను ఎంతయూ కొనియాడిరి. రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ తతః ప్రదక్షిణం కృత్వా జగామాత్మగతిం ప్రభుః. జమదగ్ని పుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథరాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి వెళ్ళెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే షట్సప్తతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 76వ సర్గము సమాప్తము.